బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. దీని ప్రభావం ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర తెలంగాణపై ఉండే అవకాశం ఉందన్నారు. రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ దాంతో పాటుగా ఇతర రాష్ట్రాలపైన కూడా ఈ వాయుగుండం ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి డాక్టర్ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రజెంట్ ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందంటారు, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి వాయుగుండం ఒరిస్సా పూరి చిలికా లేక్ మధ్యన స్థిరంగా కేంద్రీకరించబడింది. ఇది దాదాపుగా సాయంత్రానికి కొద్దిగా తీరం దాటే అవకాశం అయితే ఉంది. మరో 6 గంటల్లో ఈవినింగ్ కొద్దిగా దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. దాటిన తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం ముఖ్యంగా ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి తీరం దాటిన తర్వాత కొద్దిగా బలహీనపడే అవకాశం ఉంటుంది. బలహీనపడిన తర్వాత దాదాపుగా మధ్యప్రదేశ్, అదేవిధంగా ఈస్ట్ మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర దీనిలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ రాష్ట్రానికి ఎలాంటి అలర్ట్ ఇచ్చారా? ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారా, రెడ్ అలర్ట్ ఇచ్చారా? ప్రస్తుతానికి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణల మీద దీని ఎక్కువ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది అనమాట. 6 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంటారు? తీరం దాటే సమయంలో మనకి అధికంగా వర్షపాతం నమోదవడంతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా మీరు గతంలోనే అల్పపీడనంగా ఏర్పడినప్పుడు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. ప్రజెంట్ ఈ వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందా? కొనసాగితే ఎక్కడి వరకు కొనసాగుతుంది? వాయుగుండం ఎత్తుకెళ్ళకూడదు అంటే అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు అంటూ ఏముండవు, కానీ వాయుగుండంలోనే మనకి అధికంగా వర్షపాతాన్ని ఇచ్చేంత స్థితి ఉంటుంది. దీనితో పాటు దీనికి సహాయపడడానికి షియర్ జోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. షియర్ జోన్ ఇప్పుడు ప్రస్తుతానికి 20 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ లో ఉంది. అది కూడా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది వాయుగుండానికి మరింత బలాన్ని ఇచ్చి కంటిన్యూస్ గా ఎక్కువగా వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాంతో పాటుగా రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఎలా ఉండబోతుందంట? ఈ రోజు పూర్తిగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షం నుంచి భారీ వర్షపాతం, అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. రేపు కొద్దిగా కొన్ని చోట్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఎల్లుండి నుంచి వర్షపాతం కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాము రాడార్ ఇమేజెస్ సంబంధించి. రాడార్ ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు? దాదాపుగా మనకి ములుగులోని ఇప్పటికే మనకి భారీ వర్షపాతం దగ్గర నమోదవడం జరిగింది. అలాగే పెద్దపల్లి గాని, జగిత్యాల గాని, ఆసిఫాబాద్, ఆల్రెడీ ఆదిలాబాద్ లో కూడా అధికంగా నమోదవుతూ ఉంది. మనకి రాడార్లో అంతగా కనిపించిపోయినట్టుకి అక్కడి నుంచి దాదాపుగా పశ్చిమ జిల్లాలన్నింటిలోని ఇప్పుడు చూసుకున్నట్లయితే వికారాబాద్, మనకి రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది అనమాట. అంటే రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందా మేడం? ఈ రోజు అధికంగా ఉండే అవకాశం ఉంది. రేపు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం మీద రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు, తదుపరి 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు. మరో 6 గంటల్లో రాష్ట్రం ఏదైతే ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.